హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో మనకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీని ద్వారా మనకి 16th అక్టోబర్ నుంచి అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 16th అక్టోబర్ నుంచి మనకు 11th నవంబర్ వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ నడుస్తుంది. కాబట్టి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్లో లేదంటే బీఈలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అంతా కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి సో దీంట్లో రకరకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఎలాంటి ఉద్యోగాలకు సంబంధించిన అవకాశం ఉంది, అదేవిధంగా దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ముందు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్ కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ పోస్ట్ కింద మనకి సైంటిస్ట్ కింద తీసుకుంటున్నారు. సో దీంట్లో ఎవరైతే ఎంఈ అదేవిధంగా ఎంటెక్ లేదంటే ఎంఎస్సికి సంబంధించిన సమానమైన ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటుందో ఆ యొక్క డిగ్రీలో ఖచ్చితంగా 60% మార్క్స్ పాస్ అయిన వారికి దీంట్లో అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారికి సంబంధించిన సెక్షన్లో మనకి ఈ యొక్క ఉద్యోగం అయితే కల్పిస్తారు. ఈ యొక్క ఉద్యోగం వచ్చేసి మనకు మెషిన్ డిజైన్ కింద తీసుకుంటున్నారు కాబట్టి ఇది అన్రిజర్వ్డ్ అనమాట. సో ఈ యొక్క ఉద్యోగానికి ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఎవరైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే దీంట్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగంలో మనకి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 3 ఖాళీలు కూడా మనకి శ్రీహరికోటలో మనకి 2 ఉద్యోగాలు ఖాళీ ఉంటే డెహ్రాడూన్లో మనకి 1 ఉద్యోగం అయితే ఖాళీ ఉంటుంది. దీంట్లో కూడా ఎవరైతే అభ్యర్థి ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారు ఎంఈ లేదా ఎంటెక్ లేదంటే ఎంఎస్సికి సంబంధించిన దాంట్లో సమానమైన డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఒకవేళ సిజిపిఏ లేదా గ్రేడ్ పాయింట్స్ ఉంటాయనుకోండి, వారికి 6.5 సంబంధించిన మార్క్స్ అనేటివి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో మనకి శ్రీహరికోటలో వేకెంట్ అయితే ఉంది. ఈ శ్రీహరికోటలో మనకి 2 ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో ఒక పోస్ట్ వచ్చేసి మనకు ఫిజికల్లీ డిసేబుల్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఉద్యోగానికి అయితే అవకాశం ఉంటుంది. వారు కూడా బీఈ లేదా బీటెక్ లేదంటే బీఎస్సీలో సమానమైన డిగ్రీ ఎవరైతే పూర్తి చేశారో వారికి ఈ యొక్క ఉద్యోగ అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో 65% మార్క్స్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఒకవేళ గ్రేడ్ పాయింట్స్ కనుక ఉంటే 6.84 నుంచి 10 మధ్యలో ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా అట్మాస్ఫిరిక్ సైన్స్ అండ్ మెట్రాలజీలో మనకి ఒక ఖాళీ అయితే ఉంది. ఈ ఒక ఖాళీ వచ్చేసి కూడా మనకి శ్రీహరికోటకు సంబంధించిన దాంట్లో ఖాళీ ఉంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎంఎస్సి అట్మాస్ఫియర్ సైన్స్లో అదేవిధంగా మెటీరియాలజీలో ఎవరైతే 60% మార్క్స్తో పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి అనలిటికల్ కెమిస్ట్రీలో వచ్చేసి మనకు ఒక ఖాళీ అయితే ఉంది. ఈ ఒక ఖాళీ వచ్చేసి కూడా మనకు శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఖాళీ ఉంది. కాబట్టి ఎవరైతే ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీలో మనకి ఎంఎస్సి పూర్తి చేసి 60% మార్క్స్తో పాస్ అయ్యారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో మనకి 15 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 15 ఖాళీలు కూడా మొత్తం కూడా మనకు అన్రిజర్వ్డ్ కింద రిజర్వ్ చేసి ఉంచారు. సో దీంట్లో శ్రీహరికోటకు సంబంధించిన దాంట్లో మనకు 10 ఖాళీలు చూపిస్తే తిరువనంతపురంలో మనకి 3 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా వలయంలో ఒక ఖాళీ ఉంది, కేరళలో ఒక ఖాళీ ఉంది, అదేవిధంగా రసాయని మహారాష్ట్రలో మనకు ఒక ఖాళీ అయితే ఉంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే బీఈ లేదా బీటెక్లో మనకి ఖచ్చితంగా దానికి సమానమైన డిగ్రీ అయితే మనం కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 65% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో కెమికల్ ఇంజనీరింగ్లో మనకు 15 ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో 10 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారైనా ఏ రాష్ట్రం వారైనా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో మనకి కావాల్సింది ఏంటి అంటే బీ లేదా బీటెక్లో ఖచ్చితంగా 65% కంటే ఎక్కువగా పాస్ అయి ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ కింద మనకి లెవెల్ 7 ప్రకారం అయితే పే చేస్తారు. ఎవరైతే అభ్యర్థి ఈ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారో వారికి 44,900 రూపీస్ నుంచి మనకు 1,42,000 వరకు అయితే మనకు ఈ యొక్క శాలరీ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకు కెమికల్ ఇంజనీరింగ్లో మనకి 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 1 ఉద్యోగం ఖాళీ ఉంది, ఎస్సీ వారికి 1 ఉద్యోగం ఖాళీ ఉంది, అదేవిధంగా ఎస్టీకి 1 ఉద్యోగం ఖాళీ ఉంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా 3 years డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు.
దాని తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో మనకు పీసీఆర్ యూనిట్ రసాయనంలో మనకు ఒక ఖాళీ అయితే ఉంది. దీంట్లో మనకి ఇది అన్రిజర్వ్డ్ కింద ఉంది. ఎవరైతే ఫస్ట్ క్లాస్ డిప్లొమా వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్లో మనకు ఫస్ట్ క్లాస్లో ఎవరైతే పాస్ అయి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్. సో దీంట్లో మనకి 10 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ 10 ఖాళీలో వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ వారికి 4 ఉద్యోగాలు, ఓబీసీ వారికి 3 ఉద్యోగాలు, ఎస్సీ వారికి 1 ఉద్యోగం, ఎస్టీ వారికి 1 ఉద్యోగం, మిగతా వారికి 1 ఉద్యోగం కింద మనకి ఇక్కడ రిజర్వ్ అయితే చేస్తున్నారు. సో ఎవరైతే 3 years డిప్లొమాలో మనకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ ఐడెంటిఫైడ్ పీసీఆర్ ఈ రసాయనంలో మనకు ఒక ఖాళీ అయితే ఉంది. దీనికి కేవలం ఎస్టీకి మాత్రమే రిజర్వ్ చేస్తున్నారు కాబట్టి వారు కూడా ఫస్ట్ క్లాస్ డిప్లొమాలో వచ్చేసి ఖచ్చితంగా 3 years డిప్లొమాలో పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మనకి దాదాపు 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ యొక్క 5 పోస్టులు వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కింద మనకు 2 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఎస్టీకి 1 పోస్ట్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ క్లాస్లో ఎవరైతే డిప్లొమా 3 years డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకి 2 ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయి. ఈ యొక్క 2 ఉద్యోగాలు వచ్చేసి మనకు ఒకటి అన్రిజర్వ్డ్ కింద ఉంది, ఇంకోటి మనకి ఎస్సీ కింద ఉంది. కాబట్టి ఎవరైతే 3 years డిప్లొమాలో మనకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్లో మనకి ఒక ఖాళీ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో మనకి ఓబీసీకి సంబంధించిన వారికి ఒక ఖాళీ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా పూర్తి చేసి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్లో 2 ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 2 ఉద్యోగాలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 1 ఉద్యోగం, అదేవిధంగా కెమిస్ట్రీ సంబంధించిన దాంట్లో 1 ఉద్యోగం, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో 1 ఉద్యోగం, ఫైన్ ఆర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీలో మనకి 1 ఉద్యోగం కింద మనకు ఖాళీలు అయితే భారీగానే ఉన్నాయి. సో మొత్తానికి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి దాంట్లో మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్లో మనకు పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి మనకు లైబ్రరీ అసిస్టెంట్ కింద మనకి లెవెల్ 7 ప్రకారం అయితే పే చేస్తారు. ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారో వారికి 44,900 రూపాయల నుంచి మనకు 1,42,000 వరకు అయితే జీతం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. సో లైబ్రరీ అసిస్టెంట్ ఏ కింద మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ కింద 1 పోస్టు, అదేవిధంగా ఫిజికల్ డిసేబుల్డ్ కింద 1 పోస్ట్ ఉంది. కాబట్టి వారికి ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేషన్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మాస్టర్ ఏదైతే మనకు మాస్టర్ డిగ్రీలో మనకు లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ దానికి సమానమైన దాంట్లో మనకి ఏదైనా బోర్డు నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకి రేడియోగ్రాఫర్ కింద మనకి లెవెల్ 4 ప్రకారం అయితే పే చేస్తారు. వీరికి 25,500 రూపాయల నుంచి 80,000 వరకు అయితే జీతం ఉంటుంది. సో ఈ రేడియోగ్రాఫర్ ఏ కింద మనకు ఒక ఖాళీ అయితే ఉంది. అదేవిధంగా టెక్నీషియన్ బిలో మనకి 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే కెమికల్ కంప్లీట్ చేశారో, ఎవరైతే క్యాండిడేటు ఎస్ఎస్సిలో పాస్ అయ్యి అదేవిధంగా ఐటీఐలో మనకి ఏదైతే మనకు ఎన్సీవిటీ సబ్జెక్ట్లో మనకు అటెండెంట్ ఆపరేటర్ కెమికల్లో మనకు కోర్సు చేశారో వారికి 6 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో కెమికల్ ఐడెంటిఫైర్ పీసీఆర్లో మనకి 7 ఉద్యోగాలు అయితే ఖాళీ ఉన్నాయి. ఈ 7 ఉద్యోగాలు వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కింద 5 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ వారికి 1 ఖాళీ, ఎస్టీ వారికి 1 ఖాళీ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎస్ఎస్సి తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఏదైతే ట్రేడ్ సంబంధించిన దాంట్లో అప్రెంటిస్ చేసి ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు చూసినట్లయితే భారీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో తెలంగాణ వారైనా ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అదేవిధంగా మన వెబ్సైట్లో ప్లేస్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ని ఫుల్గా చూసిన తర్వాతనే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ కలుస్తాం. అందరూ అసలు నమస్తే.